ఉపాధి హామీ పథకాన్ని ధ్వంసం చేస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వాల కుట్రలను తిప్పికొడుతూ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు అన్నారు. ఇక సిరిసిల్లలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉపాధి హామీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 18వ తేదీన సిరిసిల్లలో జరిగే జిల్లా స్థాయి సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఐటియుసి అధ్యక్షులు అజ్జా వేణు, జిల్లా ఉపాధ్యక్షుడు పంతం రవి, జిల్లా బాధ్యులు నల్లా చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. 600 రూపాయలను ఉపాధి హామీ కార్మికులకు రోజుకు 600 రూపాయలను ఉపాధి హామీ నిధులను ఉపాధి హామీ నిధులను ఉపాధి హామీని ఉపాధి హామీని ఈ నెల 18న లహరి బ్యాంకెట్ హాల్లో జిల్లా స్థాయి ఉపాధి హామీ కార్మికుల యొక్క సదస్సు జరుగుతూ ఉంది. ఈ సదస్సుకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సోమ నాగరాజు అధ్యక్ష వహించగా ఈ సభకు ముఖ్య అతిథులుగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు, అట్లాగే సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారితో పాటు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ బాలమల్లేష్ గారు పాల్గొనబోతా ఉన్నారు. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,05,000 మంది ఈ ఉపాధి హామీలో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి నిరుపేద కూలీలు. దాదాపుగా ఉపాధి హామీలో పనిచేసిన 15 రోజులకే వీళ్ళకు సంబంధించిన వేతనాలు పడాలి. కానీ ఇప్పటికి కూడా లక్షలాది రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. అంతేకాకుండా పనిచేసిన తర్వాత 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ ఇవాళ డబ్బులు రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలు వాస్తవంగా ఈ దేశంలో ఉన్నటువంటి 10 కోట్ల మంది ఉపాధి కార్మికులకు ఇవాళ 1,18,000 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే వీళ్ళందరికీ నిధులు పూర్తి స్థాయిలో అందుతాయి. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 90,000కు తగ్గించడం, 90,000 కోట్లకు తగ్గించడం, దాని తర్వాత నిన్నగాక మొన్న బడ్జెట్లో 86,000 కోట్లకు మాత్రమే తగ్గించి వల్ల ఉపాధి హామీ కార్మికులకు మొండి చేయి చూపడం, ఉపాధి హామీ కార్మికుల బతుకులను రోడ్ల మీద వేయడం ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉన్నదో ఇవాళ కాంగ్రెస్ అట్లాగే వామపక్షాల ఆధ్వర్యంలో 2000లో 10 ఏళ్ళు వచ్చినటువంటి చట్టాన్ని తుంగలో తొక్కడం కోసం దీని కింద ఉన్నటువంటి అదాని అంబానీలకు ఎవరైతే ఉన్నదో దోసిపెట్టడం కోసం ఇవాళ బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి వల్ల దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉపాధి హామీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఉపాధి హామీ మూలంగా ఇవాళ రాష్ట్రంలో లక్షలాది మంది ఇవాళ పనిచేసుకొని బతుకుతూ ఉన్నారు. తక్షణంగా మా ఉద్దేశం ఏంటంటే ఈ ఉపాధి హామీ చట్టంలో కీలకంగా ఉన్నటువంటి ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతున్నారో ఇవాళ వాళ్ళు 225 మంది ఇవాళ జిల్లాలో ఉన్నారు. 200 మంది ఖచ్చితంగా ఇవాళ పని చేస్తూ ఉన్నట్టు వాళ్ళకు కూడా 2 కేటగిరీలు చేసి ఆ 2 కేటగిరీలకు కూడా ఇవాళ నిత్యావసరాలకు అనుగుణంగా ఇవాళ ఆ ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా వేతనాలు అందడం లేదు. అందుకే ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ ఉపాధి హామీలో 200 రోజులు పని కల్పించాలి. 200 రోజులు పని కల్పిస్తూ ఒక్కొక్కరికి 600 రూపాయలు ఇవ్వతే ఇవాళ కుటుంబాలు బాగుపడతాయి. కానీ రోజంతా పనిచేసినా కూడా 150 నుంచి 200 రూపాయలు కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ఉపాధి హామీ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలపైన ఇవాళ సదస్సు నిర్వహిస్తాం. జిల్లాలో ఉన్నటువంటి ఉపాధి హామీ కార్మిక సభ్యులు, సంఘం సభ్యులందరూ కూడా ఈ సదస్సును విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.